శ్రీ గురుభ్యో నమః. శివరాత్రి వ్రత మహత్యము. ఈ కథని ఎవరైతే శివరాత్రి నాడు వింటారో వారికి సకల పాపాలు నశించి సకల కోరికలు నెరవేరుతాయని పెద్దల మాట. పూర్వకాలము సూత మహామునిని ఋషులు శివరాత్రి వ్రత మహత్యాన్ని గురించి చెప్పమని కోరగా అతను చెప్తున్నాడు. పూర్వకాలం ఒక అడవిలో ఒక బోయేవాడు ఉండేవాడు. అతను చాలా క్రూరుడు. మంచి పనులంటే అసలు ఏవీ చేయలేదు. దారిదోపుడులు కూడా చేస్తూ ఉండేవాడు. వేటాడి అతని కుటుంబాన్ని అతను పోషించుకుంటూ ఉండేవాడు. ఒక రోజునాడు అతని తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా వాళ్ళకి ఆకలిస్తోంది, మాకు తొందరగా ఆహారాన్ని ఏదైనా తీసుకురామని కోరతారు. అప్పుడు ఆ బోయేవాడు అడవిలోకి వెడతాడు. ఆ రోజునాడు శివరాత్రి. పగలంతా కూడా ఏదైనా జంతువు దొరుకుతుందేమోనని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. కానీ ఫలితం లేకపోతుంది. ఈ లోపుగా పొద్దుగూకుతుంది. ఆ సాయంకాల సమయంలో అతను ఒక చెట్టు ఎక్కుతాడు. ఆ చెట్టు మారేడు చెట్టు. ఆ చెట్టు మీద కూర్చొని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువుకి ఏవైనా జంతువులు వస్తే వేటాడదామని ఎదురు చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా అతనికి ఒక లేడి రావటం కనిపిస్తుంది. వెంటనే అతడు దాన్ని సంహరించాలని బాణాన్ని ఎక్కుపెట్టి లాగుతూ ఉండగా అతని చేతిలో ఉన్నటువంటి నీళ్లు తర్వాత ఆ కదలికకి ఆ మారేడు చెట్టు మీద ఉన్నటువంటి ఆకులు కింద ఉన్న శివలింగం మీద పడతాయి. పడేసరికి అంతవరకు అతను మెలకుగా ఉన్నాడు కదా. దాంతో అతని యొక్క మొదటి జాము పూజ పూర్తి అయింది. ఈ విల్లు ఎక్కుబెడుతున్న శబ్దం విని ఆ లేడీ చెట్టుపైకి చూస్తుంది. దాని మీద ఉన్నటువంటి బోయేవాడు చూసి ఇతని దగ్గర నుంచి ఎలా నేను తప్పించుకోవాలి, దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి, ఇతని దగ్గర నుంచి నేను తప్పించుకోవాలనుకుంటుంది. అనుకొని అతనికి నమస్కారం చేసి ఈ విధంగా అంటుంది, బోయవా, నేను చాలా పిల్లలతోటి ఉన్నటువంటి దాన్ని, నన్ను ఇప్పుడు సంహరించకు. ఈ శరీరం అన్నది పరోపకారానికి ఉపయోగపడేదే. అలా ఉపయోగపడటంతో జీవితం సార్థకం అవుతుంది. నేను ఇంటికి వెళ్ళి నా భర్తకి, నా చెల్లెలకి, నా పిల్లల్ని అప్పచెప్పేసి మళ్ళా నీ దగ్గరికి వచ్చి నీ కోరిక తీరుస్తాను అంటుంది. బోయేవాడు ఒప్పుకోడు. నీ మాట ఎవరు నమ్ముతారు, నేను వదలను అంటాడు. అనేసరికల్లా అప్పుడు అంటుంది, నేను సత్యం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, ఎవరైతే భర్త మాట వినకుండా చెడు పనులన్నీ చేస్తారో వాళ్ళకు వచ్చేటువంటి పాపము, ఉపకారము చేసిన వాళ్ళకు అపకారం చేసినటువంటి పాపము, త్రికాలాలయందు బ్రాహ్మడు సంధ్య వార్చుకోనటువంటి పాపము, వేదాలు అమ్ముకున్నటువంటి పాపము, ఇవన్నీ కూడా నాకు చుట్టుకుంటాయి. అందువల్ల నేను తప్పకుండా నీ దగ్గరికి వస్తాను, నన్ను నమ్ము అని చెప్పేసి అంటుంది. అప్పుడు వేటగాడు, సరే మంచిది, నువ్వు ఇంటికి వెళ్ళిరా అని చెప్పటంతో ఆ లేడీ కాసిని నీళ్లు తాగి ఇంటికి వెళ్తుంది. ఇంతలో మొదటి జాము అయిపోతుంది. వ్యాధుడు మేల్కొనే ఉన్నాడు. తర్వాత ఆ లేడీ యొక్క సోదరి అక్కని తలుచుకుంటూ అక్కడికి నీళ్లు తాగుదామని ఆ నీటి దగ్గరికి వస్తుంది. అప్పుడు మళ్ళా చూస్తాడు ఈ వేటగాడు చూసి తన అమ్ముల పొదిలోంచి బాణం తీసి లాగుతాడు. ఇలా లాగే క్రమంలో మరలా ఆ మారేడు పత్రాలు తన దగ్గర ఉన్నటువంటి నీళ్లు పరమశివుడి మీద పడ్డాయి. దాని ద్వారా శంభునికి రెండో జాము పూజ కూడా పూర్తి అయ్యింది. ఈ ప్రసంగవశంలో అతనికి సుఖమే లభించింది. అతని పాపాలు నశించాయి. అప్పుడు ఇది అన్నది లేడన్నది అతన్ని చూసింది. బోయావాడా, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది. అడిగేసరికల్లా అతను, నేను నా పరివారం యొక్క ఆకలి తీర్చడానికి నిన్ను చంపుదాం అనుకుంటున్నానని చెప్పి చెప్తాడు.
ఓ బోయరాజా, ఒక్కసారి నా మాట విను. నేను చాలా ధన్యురాల్ని. నా దేహధారణ సఫలమయ్యింది. ఈ శరీరం నిత్యం కాదు, ఇతరులకు ఉపయోగపడని ఈ శరీరం ఇంకెందుకు. కానీ ఒక్క చిన్న మాట, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఇంటి దగ్గరే ఉంచేసి వచ్చాను. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని నా భర్తకి అప్పచెప్పేసి తర్వాత నీ దగ్గరికి వస్తానంటుంది. అనేసరికి బోయేవాడు ఆ మాటలు నమ్మలేదు. నిన్ను చంపేస్తానన్నాడు. చంపేస్తానంటే నేను భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను తప్పకుండా వస్తాను. పురుషుడు వివాహమై భార్యను వదిలేసి ఇతర స్త్రీలతో సంపర్కం ఏర్పరచుకుంటే వచ్చేటువంటి పాపము, విష్ణు భక్తుణ్ణి శివభక్తుణ్ణి నిందించినటువంటి వారికి కలిగే పాపము, తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఆ తిథిలో శ్రాద్ధకర్మలు చేయకుండా గడిపేటువంటి వాళ్ళకి కలిగే పాపము కూడా నాకు కలుగుతుంది. అందువల్ల నేను తప్పకుండా తిరిగి వచ్చి నీ కోరిక తీరుస్తాను అని చెప్తుంది. అప్పుడు బోయేవాడికి జాలి కలుగుతుంది. సరే వెళ్ళిరా అంటున్నాడు. అనేసరికల్లా ఆ లేడీ బయలుదేరుతుంది. కాస్త నీళ్లు తాగి తన ఆశ్రమానికి వెళ్ళిపోతుంటుంది. ఇంతలోగా 2వ జాము అవుతుంది. ఇతను కూడా మెలకుగానే ఉండిపోయింది కదా. 2 జాములు పూర్తయిపోయాయి. 3వ జాము మొదలైంది. అప్పుడు ఈ మగలేడి అక్కడికి మళ్ళా వస్తుంది. అది వచ్చి చూసుకోగానే మళ్ళా ఇతనికి దాన్ని చూసేసరికల్లా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అది చాలా బలంగా ఉంది, దీన్ని చంపేద్దాము, ఇది ఇంకా బాగుంది, అవి ఇంకా రాలేదు, అందుకని చెప్పేసి దీన్ని సంహరిద్దాం అనుకొని బాణాన్ని మళ్ళా ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టేసరికల్లా మళ్ళా ఆ చెట్టు మీద ఉన్నటువంటి బిల్వపత్రాలు, నీరు మళ్ళా కింద ఉన్నటువంటి శివలింగం మీద పడి 3వ జాము పూజ కూడా అతనికి పూర్తయిపోయింది. అప్పుడు ఈ శబ్దానికి మళ్ళా ఆ మగలేడి చూసింది. చూసి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది. అడిగేసరికి నేను నా కుటుంబానికి భోజనం పెట్టడానికోసం నిన్ను నేను చంపాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నది. ఆ మాటలు విని ఆ మగ లేడీ ఏమందనమాట, మనసులో ఎంతో ఆనందం కలిగి వెంటనే ఇలాగంది, నేను చాలా ధన్యురాల్ని, నా సౌష్ఠవం కూడా సఫలమైంది. ఎందుకంటే నా శరీరం మీకందరికీ తృప్తిని కలిగిస్తుంది. పరోపకారానికి పనికిరానటువంటి శరీరం ఉన్నా కూడా వ్యర్థమే. అందుకని చెప్పేసి నువ్వు నన్ను సంహరిద్దువుగానివి, కానీ ఒక్క మాట, నేను నా పిల్లల్ని వారి తల్లులకు అప్పచెప్పేసి వస్తాను అని చెప్తుంది. చెప్పేసరికల్లా బోయేవాడు మనసు చాలా బాధపడింది. ఎందుకు ఇలాగంటున్నది, వీళ్ళందరూ ఇలాగంటున్నారు అని చెప్పేసి అనుకున్నాడు. అతనిలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా కొంతవరకు నశించేశాయి. మీరందరూ ఇలాగే చెప్పి వెళ్ళిపోతున్నారు, కానీ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా తిరిగి రాలేదు. ఓ మృగమా, నువ్వు కూడా ఇప్పుడు చిక్కుల్లో పడిపోయావు, అందువల్ల అబద్ధం చెప్తున్నావు. అయితే నా జీవన నిర్వహణ ఎలా జరుగుతుంది మిమ్మల్ని వదిలేస్తే అంటాడు. ఓ వ్యాధుడా, సమస్త చరాచర బ్రహ్మాండం సత్యంతోటే నిలిచి ఉంది. సత్యాన్ని పలుకుతున్నాను, నేను సత్య ప్రతిజ్ఞ చేస్తున్నాను విను. సంధ్యాకాలాన్నే మైథునము, శివరాత్రి నాడు భోజనము చేయటం వల్ల కలిగే పాపము, అబద్ధపు సాక్ష్యము ఇవ్వటం వల్ల వచ్చే పాపము, తాకట్టు పెట్టిన దానిని హరించటం వల్ల వచ్చే పాపాలన్నీ కూడా నేను నా మాట నిలబెట్టుకోకపోతే నాకు కలుగుతాయి అని చెప్పేసి అంటుంది. అదే కాదు, ఎప్పుడూ కూడా శివనామము తలవనటువంటి వాడికి కలిగే పాపాలు కూడా నాకు కలుగుతాయి అని చెప్పేసి అంటుంది. అనేసరికల్లా బోయేవాడు దాని మాటలు విని, సరే నువ్వు కూడా శీఘ్రంగా వెళ్ళేసి తొందరగా రా అని చెప్పేసి అంటాడు. అలా అలంగానే ఆ మగ మృగము వెళ్ళి నీళ్లు తాగేసేసి వెళుతుంది. ఇంటికి వెళ్ళి ఒకళ్ళొకళ్ళు అందరూ కూడా తమ వృత్తాంతాలన్నీ చెప్పుకుంటాయి. ఆ 3 కూడా పిల్లల్ని సముదాయించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటాయి. అప్పుడు మొట్టమొదట వెళ్ళినటువంటి మృగం అంటుంది కదా తన భర్తతో, స్వామి మీరు లేకుండా ఈ బాలకులు ఎలా బతుకుతారు, అందుకని నేను మొట్టమొదట వెళ్ళి నేను అతనికి ఆహారంగా అవుతాను, నేనే కదా మొట్టమొదట ప్రతిజ్ఞ చేశాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు విన్న
చిన్న లేడి అంటుంది కదా, అలా కాదమ్మా, నువ్వును మన భర్త కూడా ఇక్కడ ఉండండి, నేను మీకు సేవకురాల్ని కనుక నేనే అతని దగ్గరికి వెళతాను అని చెప్పేసి అంటుంది. ఇది విని మగదంటుంది కదా, నేను వెళ్తాను అక్కడికి, మీరిద్దరూ ఇక్కడ ఉండండి, పిల్లల్ని పోషించడం తల్లికే తెలుస్తుంది తప్ప మగవాళ్ళకి ఏమీ తెలియదు, అందుకని చెప్పేసి నేనే పెడతానని చెప్పేసి అది అంటుంది. అనేసరికల్లా ఈ 2 లేళ్ళు అంటాయి, ఆడలేళ్ళు అంటాయి కదా, భర్త లేని జీవితం వ్యర్థమైనటువంటిది, భర్త ప్రేమకు నోచుకోలేనటువంటి జీవితం అనవసరము, అందుకని మీరు వెళ్ళొద్దని చెప్పేసి అంటుంది. అప్పుడు ఈ 3 అనుకుంటే మనం వెళదాం అనుకుంటాయి. ఈ 3 వెళదాం అనుకుని బయలుదేరేసరికి వాళ్ళని చూసి పిల్లలు కూడా ఏం చేశాయి, వాటి వెనకాల బయలుదేరాయి. కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వాటిని చూసేసరికి బోయేవాడికి చాలా ఆనందం కలిగింది. ఆహాహా, ఎంత అదృష్టం నాది అనుకున్నాడు. మళ్ళా విల్లు ఎక్కుపెట్టాడు చంపుదామని. అప్పుడు మరలా బిల్వపత్రాలు నీళ్లు కూడా కిందనటువంటి శివలింగం మీద పడ్డాయి. దాంతో 4వ జాము పూజ కూడా పూర్తయిపోయి అతని సమస్త పాపాలు పోయాయి. ఇంతలో ఆ 2 ఆడమృగాలు మగజింక కూడా వ్యాధతో అంటాడు, దయతో శీఘ్రంగా మా శరీరాల్ని నువ్వు తీసేసుకో అని చెప్పేసేపాయి. ఆ మాటలు వినేసరికి బోయేవాడికి చాలా ఆశ్చర్యం కలిగింది. శివపూజ ప్రభావం వల్ల అతనికి దుర్లభమైనటువంటి జ్ఞానం ప్రాప్తించింది. ఈ మృగాలు జ్ఞానహీన పశువులైనప్పటికీ ధన్యాలైనటువంటివి, తమ శరీరాలను పరోపకారానికి ఇచ్చేస్తున్నాయి కదా. అన్నీ తెలిసినటువంటి మానవ జన్మ పొందిన నేను ఏ ఉపకారం చేయకుండా అందరికీ అపకారం చేసి ఈ శరీరాన్ని పోషించుకున్నాను, నా కుటుంబాన్ని నేను పోషించాను, నేను ఎంతో పాపిని కదా అని చెప్పేసి అనుకుని అతను అంటాడు కదా, అమ్మ మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు, ఇలాంటి జన్మ మీరు ఎత్తారు, ఇలాంటి వాళ్ళని నేను కనుక సంహరించినట్లయితే నాకు ఇంతకంటే పాపం ఇంకొకటి లేదు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అతను వాటిల్ని వదిలేస్తాడు. అలా వదలంగానే శివుడు ప్రత్యక్షమయ్యి అతనితో అంటాడు, నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు, నీ పూజతోటి నేను ఎంతో తృప్తి పొందాను, కాబట్టి నీకేం వరం కావాలో అని కోరుకోమని చెప్పేసి శివుడు అడుగుతాడు. శివుని రూపాన్ని చూసేసరికి అతనికి అమితానందం కలిగింది. నేను సమస్తాన్ని పొందాను స్వామి, నాకు ఇంకేం అక్కర్లేదు, మీ యొక్క పాదాలే నాకు శరణన్న ఇస్తాడు. కానీ శివుడు అతన్ని ఇక్కడ ఉన్నటువంటి శృంగేరపురానికి రాజు అయ్యి నువ్వు సకల భోగాల్ని అనుభవించి సుఖ సంతోషాలతో కాలం గడుపు, ఆ భక్తులంటే ఇష్టపడేటువంటి శ్రీరాముడు ఒకనాడు నీ దగ్గరికే వస్తాడు, నీతోడు స్నేహం చేస్తాడు అని చెప్పేసి అతనికి చెప్తాడు. నువ్వు నా సేవందు మనసును లగ్నం చేసి దుర్లభమైన మోక్షాన్ని పొందావు అంటాడు. ఈ మృగాలన్నీ కూడా భగవంతుడగు శంకరుణ్ణి చూడటంతో వాటికి కూడా ఆ మృగజన్మ పోయి విముక్తులయ్యి దివ్యదేహదారులై విమానాన్ని అధిష్ఠించి దివ్యధామానికి చేరుకున్నాయి. శివుని దర్శించి పూజ చేసినంత మాత్రంతో సకల పాపాలు నశించి మనం అంత్యంలో మోక్షాన్ని పొందుతాం. బోయవాడు తెలియకుండగానే ఈ వ్రతాన్ని చేయటం వల్ల అతనికి శివసాయుధ్యం లభించింది కదా. అదేవిధంగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో గనక ఈ శివరాత్రి వ్రతాన్ని చేసినట్లయితే ఎంతో మంచి ఫలితాన్ని పొందుతాము. మంగళం మహత్.